మీరు కూడా కన్యాశుల్కాన్ని సపోర్ట్ చేస్తున్నారా? తప్పండి. ఇంచక్క మన మనసులు కలిసిపోయాయి కాబట్టి. మనసులు ఎక్కడ కలిసాయి? మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే కలిసిపోతాయి. ఆ తర్వాత హ్యాపీగా లేచిపోవచ్చు. అప్పుడు మీ బాబాయ్ మన కాలబేరానికి వస్తాడు. ఏమంటారు? దానికి కూడా మా నాన్న పర్మిషన్ అడగాలండి. ఏంటి లేచిపోవడానికి మీ నాన్న పర్మిషన్ అడుగుతావా? బుద్ధున్న ఏ బాబాని ఇస్తాడా? ఇవ్వకపోతే మానేద్దాం. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పండి. అయితే మా నాన్న అడిగిన కట్నం ఇచ్చేయండి. ఇది అదే మాట. ఆ చెట్టుకాయ కదా మరి. హ్యాపీగా బిజినెస్ చేసుకోకుండా అనవసరంగా లవ్ లో పడ్డాను. అయినా వాడేంటి కాట్లో కలిసిపోయిన కన్యాశుల్కాన్ని మళ్ళీ పెళ్లిపేటల మీద తెస్తానంటాడు. పిల్ల రేంజ్ లో ఉంది మరి. డబ్బా అరేంజ్ చేసుకో. కన్నింగ్ ఏడేదని చెప్తావు. నీకు చెప్తే నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తావేంటి? వచ్చేస్తుంది. గ్యాసా కాదు, ఐడియా. ఏంటో త్వరగా చెప్పరా బాబు. కక్కకుండా కడుపు రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూడా కమర్షియల్ అయిపోయావు. సర్లే 25 రూపాయలు ఇస్తాను చెప్పు. 25,000 ఇస్తే చెప్తా. ఆడు కోట్లో కోటర్ అడిగాడని నువ్వు లక్షలో కోటర్ అడుగుతున్నావా? 100 ఇస్తా. 100 ఇస్తావా? అలా డిసైడ్ అయిపోయావా? మడిచి బ్యాక్ పాకెట్లు ఎట్టుకో. ఇదిగో ఆగు. ప్రతి వాడు బెదిరించేవాడే. సలహా బాగుంటాను ఇస్తాను. వింటే విజిలేస్తావు. ఏంటో చెప్పు. వాడు అడిగిన 25 లక్షలు వాడికి ఇచ్చాయి. ఈ చెప్పడా ఐడియా చెప్పడానికి 25,000. పూర్తిగా విను. నువ్వు డబ్బు ఇచ్చేది ఎవరికి? మా మాంగాడికి. ఆడికి ఆల్రెడీ 55 క్రాస్ అయింది అంటున్నావు కదా. ఇంకా 5-6 ఏళ్ళకి వాడు ఎలాగో దండేసుకుంటాడు. లేదంటే నువ్వు వేసేస్తావు. అప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? ఒకతే కూతురు కాబట్టి ప్రణతికి వస్తుంది. ప్రణత్ ఎవరు? వాడు కూతురు కాదు, నీ భార్య. నీ భార్య ఆస్తి నీ ఆస్తే కదా. అంటే నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆస్తి కొట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది. ఈ రోజుకైనా ప్రపంచ బ్యాంక్కి అప్పు ఇవ్వాలని రూపాయి కూడా పెడుతున్నాను. పుట్టి బుద్ధరిగాక అప్పుగా ఇవ్వడం తప్ప ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకే ఇస్తున్నాను. కూతురు నాతో రెడ్డి పంపిస్తున్నంత బాధగా ఉంది. తీసుకోండి 5 లక్షలు. పాతికి ఒక పైసా తక్కువైనా ఒప్పుకోనని చెప్పానుగా. అబ్బా మిగతాది వాయిదాలు ఇస్తానండి. వాయిదాలకు కూడా ఒప్పుకోను. లాయర్ అయ్యిండి వాయిదాలకు ఒప్పుకోకపోతే మాస్క్ వేసుకుని అవుతారు. తాంబూలాల రోజున 10, తాళి కట్టే ముందు 10 పడేస్తానండి. అయితే ముహూర్తం పెట్టిచ్చేస్తా. అయితే ఈ గ్యాప్ లో మీ అమ్మాయిని బయటకు తీసుకెళ్లి ఓ డ్యూట్ వేసుకోవచ్చా? శుభ్రంగా. మీ స్టాఫ్ ను కూడా తీసుకెళ్ళేసుకో. డ్రీమ్ సాంగ్. నిఖిల్ లెగరా, 11 అయిపోయిందిరా. నమస్తే. అరే ఏం బీడీలు అవుతావు బాయ్? అరే సిగరెట్ ఇరా. ఇటీ అన్న. సారీ అన్న తీసుకా. సరే గారు మళ్ళీ సార్ మన ప్రిన్సిపాల్ ఏంది అన్నా? నువ్వు ఏం లెటర్ రాసినావు ఏందో గాని గా జులపాలం లేడు. మైకేల్ జాక్సన్. సైకిల్ జాక్సన్ లేక ఒకటే కూడా సేమ్ టు సేమ్. ఏమైందిరా? ప్రిన్సిపాల్ వస్తున్నాడయ్యా. ఇదేమైనా కొత్త రకం డాన్సా? అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికా? అబ్బాయి అట్లాంటి ఏం లేదు. ఇంప్రెస్ చేయడం ఏంటి, మొన్న ఇంప్రెస్ చేసి వచ్చాడు. ఎవరిని? అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు మాధురి. మావాడు జస్ట్ 10 మినిట్స్ ఇలా లోపలికి వెళ్ళాడు, అలా ఇంప్రెస్ చేసి పట్టుకొచ్చాడు. జస్ట్ 2000 ఖర్చు అయిందమ్మా. ఏంటి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావా? ఊరికే ప్రీతి అట్లాంటి ఏం లేదు. మరేంటి ఇలా మెలికలు తిరిగిపోతున్నా? అంటే మావాడు ఈ మధ్య ఈత నేర్చుకుంటాడమ్మా. స్విమ్మింగ్ నేర్చుకుంటే ఇలా అవుతారా? మరి ఎందుకు అవ్వదమ్మా? మా వాడు వ్యాన్ లో ఈత కొట్టాడుగా. ఎందుకు నవ్వుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీకు చెప్పినా కానీ అర్థం లేదు కానీ పోండి. ఏలండి. వీళ్ళతో మనకేంటి? పదండి. వెళ్తా మనకేంటి? అరే చిన్న కూర్చారు నువ్వు. ప్రొద్దున్న యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన మంటరా. మొన్న డెఫెక్ట్ అంటావా? అరే ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండ్రా. రేపెందుకు? ఇప్పుడు వెళ్దాం. ఓకేరా. చదువుతున్నాడు. మెంటల్ గా లాస్ట్ టైం రోగం వస్తే 100 రూపాయలు తీసుకుని ఇంజక్షన్ ఇచ్చిండు. మళ్ళీ వచ్చింది. ఈ పొరగాలేదురా. 4 వచ్చారు. 4 కనుకుందా? బాలు సిగ్గేస్తుంది, పోదారా. అబ్బా వెళ్ళి రోగం తెచ్చుకున్నప్పుడు ఏమైందో సిగ్గు. ఎదవా నోరు మూసుకొని కూర్చో, లేకపోయిందంటే ఊరు మొత్తం తెలిసింది. నీ ఇంజన్ కూడా ట్రబుల్ ఇచ్చిందా? నా కాదు వీడు. నీ అబ్బా మొత్తం ఊరంతా చెప్పేట్టున్నారా. పెద్ద నీ పెళ్ళని. హాయ్, I am Dr. V. Hall. I mean Dr. Var Hall. Specialist in sex. Chi, I mean sex specialist. Wow, different work. Kucho.
కూర్చోటానికి కూడా వీల్లేనంతగా ఎఫెక్ట్ అయిందా? అవును సార్. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, క్యాండిడేట్ చీప్ అనుకో మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్, క్యాండిడేట్ ఎక్స్పెన్సివ్ అనుకో మెడిసిన్స్ చీప్. నీ ప్రాబ్లం ఏంటి? మంట మంట? సార్. ఎక్కడా? యూరిన్ చేసేటప్పుడు. ఓ అంతేనా? దురదలేమి లేవా? లేదు, ఉత్తి మంట. లోపలికి పద, టెస్ట్ చేయాలి. రా వచ్చి ప్యాంటు విప్పి బెడ్ మీద పడుకో. ఏంటి సిగ్గేస్తుందా? నేను ఎప్పుడు అదే చెబుతుంటాను, క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడలేదనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది. ఎస్, అదే క్యాండిడేట్ దగ్గర సిగ్గుపడ్డామనుకో డాక్టర్ దగ్గర సిగ్గుపడక్కర్లేదు. అయ్యో, విప్పు. జనంలో వెళ్ళకూడదురా, బుద్ధి వచ్చింది. చాచా ఏ ఏరియాకి వెళ్ళావు నాయనా? వ్యాన్ లో ప్రేమ్ నగర్ నుంచి గాంధీ నగర్ వరకు వెళ్ళాను, కానీ లోపల ఏం జరిగిందో దయచేసి అడగొద్దు డాక్టర్. అడగక్కర్లా, కనిపిస్తోంది. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఫస్ట్ లో మొబైల్ ఫోన్స్ కనిపెడతారు, తర్వాత మొబైల్ సెక్స్ కనిపెడతారు అని. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, అప్పుడు సుఖపడ్డావు కదా, ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో తర్వాత సుఖపడతావు. నోరేంటి అంత తెరిచావు? అప్పుడేమో హే, ఇప్పుడేమో మొదలష్టపడారా. నేనే కకృతిగాను అనుకుంటే నాకంటే కకృతిగాళ్ళు. ఓకే లే. నీ పేరేంటి నాయనా? సిల్విస్టర్. పేరు బాగుంది, పని బాల. నేను అందుకే ఎప్పుడూ చెబుతుంటాను, వెళ్ళకూడని చోటుకు వెళ్ళావనుకో చెప్పకూడని చోట్ల జబ్బులు వస్తాయి. తగ్గితే మళ్ళీ వెళతావా? ఈ పరిస్థితుల్లో ఎలాగెళ్ళగలను డాక్టర్? ఆహా, అంటే వెళదామనే. ఈసారి వెళితే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అక్కడ ఏమీ ఉండదు. మళ్ళీ వెళ్ళావనుకో అప్పుడు డాక్టర్ దగ్గర కన్నా ఎల్ఐసి ఏజెంట్ని కలవడం బెటర్. ఇందా ఈ మందులు జాగ్రత్తగా వాడు. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చు వంకాయలు హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మావిడికి తెలియకుండా. నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు. ఇన్స్పెక్టర్, ఆఫీసర్ గా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు? మరేం లేదు యువరానర్, కాకి యూనిఫామ్ వేసుకోగానే మేము టైట్ అయిపోతాం, ఫిక్స్ అయిపోతాం అన్నమాట. జాలి, దయ, మానవత్వం, మంచితనం అన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది, అందుకే ఇలా వచ్చాను. యువరానర్, ఇప్పుడే తమరు నా చేత ప్రమాణం చేసిన భగవద్గీతలో ఒక పాయింట్ ఉంది, యద్రాత్ర్యాత్ కురతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని. దోషి తన తప్పుల్ని ఒప్పుకుంటే వారి పాపం ప్రక్షాళనం అవుతుంది. యాస్టిస్ ఇలాగే గీతలో లేకపోయినా ఇంచుమించు ఇలాంటి అర్థమే వచ్చేటట్టుగా ఉంది. యువరానర్, ముద్దాయి విక్రమను పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ అహోరాత్రులు విశ్వ ప్రయత్నాలు చేసింది. భూమి మీదుగా ఆకాశం మీదుగా అడ్డమైన ప్రయత్నాలు రెచ్చిపోయి చేసింది. అయినా పట్టుకోలేకపోయింది, ఫ్లాప్ అయిపోయింది, టోటల్ ఫ్లాప్. సైలెన్స్. అయితే ఈ బోన్లోకి ముద్దాయి ఎలా వచ్చాడు అంటే తనకు తానుగా తన తప్పుల్ని ఒప్పుకొని ఏ శిక్షకైనా సిద్ధపడి వచ్చాడు అని అర్థమవుతోంది గీతలో చెప్పినట్టు. యువరానర్, ఈ ముద్దాయి ఒకప్పుడు నేరస్తుడుగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఉంటున్నారా? లేడే. కనుక ఉండేవాడు, ఉంటున్నాడు, ఈ రెంటికి మధ్య డూములు ఎక్సెట్రా ఎక్సెట్రా అంత తేడా ఉంది. యువరానర్, మనిషిలో మార్పు తేవడానికే కోర్టు శిక్ష విధిస్తుంది, ఐ అగ్రి. అయితే మారిపోయి వచ్చిన మనిషికి శిక్ష విధించడం సబబా? నో. ఈ ముద్దాయి తనకు తానుగా తన తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి మంచివాడిగా ఎందుకు బతకాలనుకుంటున్నాడు? ఎందుకు బతకాలనుకుంటున్నాడంటే
నేను కొంచెం అధిక ప్రసంగం చేశాను అనుకుంటా. సారీ ఎవరానా, అంతరాత్ర ప్రబోధం వల్ల ఆవేశం ఆపుకోలేకపోయాను. అయినా నేను మాట్లాడింది అక్షరాల సత్యం. అవునా ఎవరానా? ఈ ముద్దాయి విషయంలో కోర్టు వారు మానవతా దృష్టితో ఆలోచించి సానుభూతి చూపించి శిక్షించమని ప్రార్థిస్తున్నాం. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే వేస్తమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డావు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్ తో సెల్ నంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా, ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రా అన్ని చెప్పేస్తాను. నీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్. హలో, నేను భామని మాట్లాడుతున్నాను. శ్రీకుమార్ ఉన్నారా? ఒరే శ్రీ, బామరా. ఏంట్రా? సచ్చి బామ. హలో, ఎక్కడికి? పైన పాలు మరుగుతున్నాయి, దించొద్దామని. కిచెన్ కింద ఉంది కదా, పాలు పైన ఉన్నాయి కదా. అలాగే. అగో దారి ఇటు ఉంది కదా, అటు నుంచి షార్ట్ కట్ ఉందిలే. పైనుంచి షార్ట్ కట్టా? అవును, పైన షార్ట్ కట్ ఉందంటరా. ఆలోచించాల్సిందే. నువ్వు ఆలోచించు. ఈడేంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఫోన్ ట్యాపింగ్ క్యాండిడేట్ అయి ఉంటాడు. అసలు నువ్వు మాట్లాడు. హలో, ఏంటి ఫోన్ చేశారంట? ఎస్పీ ఆ వెదవులు భామతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏమిటో విన్నాం. కొంచెం మీ హాస్టల్లో సంజాని అమ్మాయి ఉంటుంది కదండి, తన ఊరు అడ్రస్ చెప్తారా? ఆ అమ్మాయికి తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తనొక అనాథ. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తనకి స్పాన్సర్ చేస్తున్నాడు. ఏంటి? తనకి సహాయం చేస్తున్నది ఎవరో అమ్మాయికే తెలీదా? సీక్రెట్ స్పాన్సరా? ఏదో బలమైన కారణం ఉండడం వల్లే ఆయన ఎవరైంది బయటికి తెలియనివ్వడం లేదు. ఎవరికి కనబడకుండా ఉండే వీరప్పన్ బిన్ లాడెన్లే అప్పుడప్పుడు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేస్తుంటారు. వీడు అది కూడా చేయడం లేదంటే అసలు ఎంత డేంజరస్ అయి ఉంటాడండి. హలో, అదేనండి. చిచి, ఇలాంటి వాళ్ళు మనకు అస్సలు వద్దండి. అర్జెంటుగా సంజయ్ ఆ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసుకోమనండి. హలో 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 హలో, అదేనండి. ఇక మీదట సంజయ్కి నేనే స్పాన్సర్ చేస్తానండి. ఓకే, అలాగే, మీరు రండి. రే, ఇందాక మనోడు ఫోన్ ట్యాపింగ్ కే వెళ్ళాడురా. నేను ఫోన్ మాట్లాడుతుంటే మొత్తం స్విచ్ నొక్కి డిస్టర్బ్ హలో అండి. హాయ్. నేను స్పాన్సర్ అవుతున్న విషయం సంజయ్ గారికి చెప్పారా? మీరే స్వయంగా చెప్పండి. రండి. వెల్కమ్. రండి, ఇలా కూర్చోండి. నువ్వు ఇక్కడికి వచ్చావు? షార్ట్ కట్ లో వచ్చాను. ఎందుకు వచ్చావు? మీరు ఎందుకు వచ్చారు? పనుండి వచ్చావు. మీ పని ఏమిటో తెలుసుకుందాం నేను వచ్చాను. తెలుసుకున్నావు కదా, ఇంకా నో నెవర్. అదే మరి. శ్రీకుమార్, లక్ష్మి గారు. అదేంటి, సంజయ్కి తల్లిదండ్రులు లేరన్నారుగా? తల్లిదండ్రులు లేకుండా సంధ్య ఎలా పుడుతుంది? అయ్యయ్యో, ఈమె సంధ్య అమ్మ కాదు, మా మేడం గారు. నమస్కారం అండి. నమస్తే. మరి సంధ్య వస్తుంది, కూర్చోండి. సంధ్య రా. హలో, ఐఎమ్ శ్రీ. సారీ. హలో, హలో. సారీ. హలో 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 హలో. ఏం తెలీదా? ప్రకాష్ గారింటికి కొత్తగా వచ్చారు, శ్రీకుమార్. ఎర్రబాబు. హలో హలో హలో. ఇవిడే క్లాసు? అవసరమా నీకు? ఏమి తెలియకుండా స్పాన్సర్షిప్ చేస్తావా? ఇంజనీరింగ్. పాస్ అయ్యారా? డిస్టింక్షన్ అండి. అయ్యో పాపం, సెక్టార్ ట్రై చేద్దాంలే. రేయ్, డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువరా. సంజయ్ హాస్టల్లోనే ఉంటుందని
తనకి నాన్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఇంతవరకు తెలియదండి. అవునండి పాపం, మా వాడికి అసలు ఏమీ తెలియదు. ఆడోళ్ళు అంటే ఆమె దూరంలో ఉంటాడు. బాగా చెప్పానా? చాలా బాగా. జస్ట్ మినిట్ అండి. ఇలా రా. నాతో చెప్పకుండా ఏ పని చేయడండి. ఏంట్రా? రేయ్, మనం ఇక్కడి నుంచి కదిలే వరకు నోరు తెరిచావనుకో, ఆవలంత వచ్చినా తినకూడదా? తెరిస్తే మూగోడు అయిపోతాం. త్వరగా కానివే, నీ పాద పూజ అవతల పొలం వెళ్ళాలి. ఆ ఏడుపు ఏమిట్రా? ఏమైంది ఇప్పుడు? అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అయ్యా. అది కాదండి అయ్యా, ఇవాళ అది పోయిన రోజు. బతుకునన్నాళ్ళు అది నాకు బడిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్కరోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా. బడిత పూజ అంటే ఏమిటండి? నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో. ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది. చూసావా సుభద్ర, నేను వద్దన్న పనే చేస్తున్నాడు పాండు. ఏమిటండి అది? పద్మని అది ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ముహూర్తం దగ్గరలో పెట్టుకోవడం వల్ల తను స్వయంగా రావటం పట్టలేదని వచ్చే 18వ తారీఖే పెళ్లి కనుక ఓ వారం రోజులు ముందొచ్చి నన్ను నిర్వహణ బాధ్యత వహించమని రాశాడు. అలాగా? మన పద్మ పెళ్లి కూతురు అవబోతోందా? ఏమండి, బట్టలు సర్దేమంటారా? పిచ్చివాగుడు వాగావంటే నిన్ను జంపకాడ ఉతికినట్టు ఉతికి ఆరేస్తాను, జాగ్రత్త. ప్రేమ పెళ్లిళ్ళు పనికిరావనే నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెళ్లేది. దానికి తగుదునమ్మా అంటూ ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను? అదేమిటండి, మన రెండు కుటుంబాలకు మిగిలిన ఒకే ఒక నలుసు పద్మ. దాని పెళ్లికి వెళ్ళకపోవడం ఏమిటండి? అది పెళ్లి కాదే, పెళ్లి పేరుతో జరుగుతున్న బలి, నరబలి. ఆ ప్రేమ అనే పిశాచికి నా కూతురు మెడకోసి బలిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. నేను వెళ్ళనా పెళ్లికి? నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటండి? ఈ విషయంలో ఈ ఇంట్లో ఇంకొక మాట కూడా వినపడటానికి వీల్లేదంతే. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడే, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గందలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబుద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ అయ్యి బాబు, అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వర్రీ లేదు. 1 లక్ష అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావా. ప్లీజ్ మావా, నీకు దండం పెడతా మావా. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావా. ఓకే డన్. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమో. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మ గారు త్వరగా. వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మ గారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు.
pip.